వెల్కమ్ టు ఆర్బిఎన్ క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. అసలు గవర్నమెంట్ నిర్లక్ష్యమా ఏమనుకోవాలి? వాన పడినప్పుడల్లా జనాల ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నడవాల్సిన రోజులు వచ్చేసినాయి. మనం ఈ రోజు రామ్నగర్ లో ఉన్నాము. ఒక్క నిండు ప్రాణం బలైపోయింది. గత మూడు రోజుల క్రితం భారీ వర్షం కురవడం వల్ల ఇదే ఇక్కడ మనం చూస్తున్నాం ఏదైతే ఫ్లో ఉందో ఆ ఫ్లోర్ లో కొట్టుకుపోయి సో ఇప్పుడు దాకా మనకు అనేది బాడీ అనేది దొరకలేదు. ఎంత దారుణం! ఇది గవర్నమెంట్ నిర్లక్ష్యం అనుకోవాలా, లేకపోతే ఎవరి నిర్లక్ష్యం వల్ల ఒక వైపుకి హస్బెండ్ లేకుండా పోయారు, ఒక తల్లికి బిడ్డ లేకుండా పోయారు, చిన్న బిడ్డకి తండ్రి లేకుండా పోయారు. ఎవరు చేసిన నిర్లక్ష్యం వల్ల ఎవరి ప్రాణాలు కోల్పోతున్నాయి. మనతో పాటు స్థానికంగా నివసిస్తున్న వాళ్ళతో మాట్లాడడం అసలు ఈ ఘటన గురించి. చెప్పండి, అసలు ఏమైంది? మ్యామ్, ఈడ 7:30కి వాన్ స్టార్ట్ అయింది. అప్పటికి నేను మా దోస్త్ అనేది ఆ పర్సన్ అనేది గడ్డ పైన ఉన్నాం. ఒక హాఫ్ అన్ అవర్లా ఇంత వరకు వచ్చింది. తను ఏం చేసిందంటే బండి ఉన్నది ఆడ స్లోప్ ఉంటుంది, తను ఆడ ఎక్కించి అది ఇలా పడ్డాడు. నేను ఏంటంటే కుక్క ఉందని ఆ కుక్క 2 చెట్లు ఉంది కదా మీకు ఎదురుగా కనిపిస్తున్న చెట్లు, ఆ చెట్ల మధ్యలో కుక్క ఈదుతుంది. దానికోసం అని నేను అది తీసుకొని మా 4 రూమ్లు ఉన్నాయి, ఆ రూమ్ల సైడ్ అటు పోయి ఆడ పెట్టే వచ్చే లోపల ఇటు ఆ చెట్టు వరకు వచ్చే వరకు నాకు ఇంత కొట్టి ఇట్లా పడేసినాయి. నేను దబా పైన ఏం చెప్పాలి మీకు అర్థమైతే గలీజ్ చెప్తున్నా. ఉచ్చ పోసుకొని ఆ చెట్టు అవన్నీ పట్టుకొని పైకి ఎక్కి మా కోడలు నల్లది రాడుందా కట్టే, ఆ కట్టే మీటర్ కి ఫ్లోరింగ్ లా ఆమె కాళ్ళు ఆకుతున్నాయి. నేను జస్ట్ ఒక సెకండ్ లేట్ అయినా కానీ ఆమె వీణ చేయక అందదు. ఈ ప్రభుత్వం మీకు ఒక చిన్న రీజన్, ఈ మీడియా కుళ్ళే చెప్తాం, మీ మీడియాని మీ తప్ప అనుకోకరి. ఒక్కొక్క పిచ్చి మాక్యలోడ అలా తెలియని లంజా కొడుకులకి తాగి పడ్డాడని బండి నడిపించుకుంటూ వచ్చి పడ్డాడని ఎలా చెప్తారు మ్యామ్? మనిషి నేను ఉన్నా లైవ్లా నన్ను అడగాల. నేను బాడీ కోసం దోలాడుతున్నప్పుడు ఎమ్మెల్యే వచ్చినా ఎవడు వచ్చినా కానీ ఏమైందో మీడియా అడగాల. తెలుసుకున్నాక ఏందైందో సొల్యూషన్ తెలుసుకోవాల. స్కూల్ మాకెళ్ళోడే గాడు ఆ అడ్డం పోయినాక మీరు ఒకసారి చెక్ చేయండి. మీడియా ఆ గోడను చూపెట్టలే ఇంతవరకు న్యూస్లా. ఆ గోడ ఒకసారి చూపెడితే ఆడున్న ఫ్లో ఎంత అయితే రివర్స్కి వచ్చిందో ఈ గ్యాప్లా ఏ బిల్డింగ్లు లేవు. ఈడ వగిలిపోయింది, ఆడ లోపడున్న మనిషి ఈడ వగిలిపోయిన గోడతోటి కొట్టుకొని ఫ్లట్ లో పోయిండు. అంత లోపడున్నో నేను ఎట్లా వస్తా? ఈ మనుషులు ఎవ్వరు లేరు ఈడ. ఎవ్వరిని అడగాలి మ్యామ్? గవర్నమెంట్ అడగాల. ఇప్పటికీ మా పెద్దమ్మ చనిపోయిన 2010లో అయినప్పుడు ఈ గోడ కట్టిరు. ఇంతవరకు వచ్చి ఎవ్వరైనా మట్టి తీయలే, ఆ గోడలు ఎట్లున్నాయని చూడలే. ఎవ్వరిని అడగాలి మ్యామ్? ఇప్పుడు లోపల స్లాబ్ వేసి అంత పెద్ద గోడ కట్టినోని వాడిని అడగాల, లేకపోతే ఇంత అన్కేర్లెస్ అన్నట్టున్న ప్రభుత్వాన్ని అడగాల? సంవత్సరానికి 5 సంవత్సరాలకి మారే టీంలను అడగాల? ఎవరిని అడగాలి మ్యామ్? వానికి 3 ఏళ్ళ కొడుకున్నాడు, వానికి మాటలు బి సక్కారావు. వాళ్ళ ఇంట్లో ఇంకా సన్నీ ఏడి నీ దగ్గరకు వచ్చినోడు ఏడంటే నేనంటూ ఏం చెప్పాలా? నేను మిమ్మల్ని అడుగుతలేను, గవర్నమెంట్ ని పబ్లిక్ ని అడుగుతున్నా. పిచ్చాకుంట్ల గవర్నమెంట్ కోట్లేసి మీరు బర్బాద్ అవుతారు. వేసేటోనికి 5 సంవత్సరాలు ఒక్కోసారి ఉన్నా కానీ వాడిని జాగ్రత్తగా చూసేటోని వాడిని ఎన్నుకోరి. ఇట్లా కాదు. ఇప్పటికి కార్పొరేటర్ ఏడి, ఎంఐసి ఎంత చిన్న ప్రభుత్వం, బీజేపీ ఏడా, తెలంగాణ ఏడా, కాంగ్రెస్ ఏడా? ఈ 3 ప్రభుత్వాలు ఉన్నాక 24 అవర్స్ చెక్ చేస్తురా? మీకు కావాలంటే ఇది పెద్ద చేసి ఒక బ్లాగ్ చేసి నేను పెద్ద పెడతా. ప్రతి ఒక్క రోడ్ చూస్తే జరా ఆ ఓల్డ్ సైడ్ ఆ ఓల్డ్ ఎట్లున్నాయి ఇట్లాంటి కెమెరా చెక్ చేసి ఆ ఓల్డ్ ఎట్లుంది. ప్రతి ఒక్క బిల్డింగ్ అట్లా రోడ్డు మీద కడితే ఏంది ప్రాబ్లం? మీరు బిల్డింగ్లు కట్టిన వాళ్ళు పైన ఉంటారు అంటే పేదోళ్ళు చచ్చిపోయినా పరాకు పడదా? అంటే ఇప్పుడు హైడ్రా అనేది ఒకటి వచ్చింది కదా, సో ఇట్లాంటి ఫ్లో ఉన్న దగ్గర మొత్తం తీసేస్తున్నారు కదా. హైడ్రా అనేది తప్పు కాదు, గవర్నమెంట్ అనేది తప్పు కాదు, వాళ్ళు చేసే కాడికి చేస్తురు. కానీ ఒక మనిషి ఇట్లా కొట్టుకోతురు అంటే ఆ స్కూల్ మనిషికి లోపల జాగా కొనుక్కొని ఆ మధ్యలో అంత పేద ఫ్లాట్ వేసి గోడ అడ్డం పెట్టి అంతగానం చేసేవారికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? 5 రోజులు అవుతుంది కదా. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈడాని కాదు, ఇది చిన్నగా ఉంది, 3 కలెక్షన్ రోడ్ మీద వచ్చి కలుస్తున్నాయి. ఇదే వేళ నేను పొద్దుగాల నుంచి రాత్రి వరకు నా దోజాన్ని కళ్ళతోటి వెతుకుతున్నా. కళ్ళతోటి ఒక్కొక్క నాలకాడ చూస్తే బిల్డింగ్ నాలా మోరి
ఇంత ఇంత కంబైన్లు ఉంటే ఓల్ ది రెస్పాన్సిబిలిటీ? ఆ బిల్డింగ్ కట్టినోందా? పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ దా? మీరు చెప్పండి, నాకు ఒక సొల్యూషన్ చూపెట్టండి. నేను నా ఇల్లు బర్బాద్ అయిందని నేను చెప్తలేను. అంతా మనిషి ఆడు ఇలా పడ్డది, ఈ గోడ వగిలిపోయింది. 3 రివర్, చాపల్ మార్కెట్, పార్షిగుట్ట, గాంధీ, 3 సైడ్ నుంచి ఒక్కటే ఇంత ఫ్లో మ్యామ్. రోడ్డు మీద ఉన్నోళ్ళే పిచ్చోళ్ళు అయిపోతురు. లోపల ఉన్నది ఆ గల్లీలోకి ఉన్నది నేను. ఇగో ఈ బొమ్మ పట్టుకొని వీడియోలలో కనిపిస్తుందా? మా కోడలు, చిన్న కోడలు, ఇంతనే ఉంటుంది నా కోడలు. ఆ మధ్యలో స్లోప్లా ఏం కాదు, నార్మల్ అర్ధ గంట పడితేనే. మీరు ఒకసారి ఈ పర్రలు చూపెట్టండి. ఈ పర్రలకి వెళ్ళి నీళ్ళు ఇట్లా ఫ్లోటింగ్లో వస్తున్నాయి. ఆల్రెడీ మా బాబా నాని బస్సుకి లీడర్ ఉన్నాడు. ఆయన ముట్టగోపాల్కి 100 సార్లు అంటే 100 సార్లు చూపెట్టిండు. జయాన్ని వచ్చి మీ బియ్యం గియ్యం మంచిండు. స్ట్రైక్లు అయినాయి, ఇంత ఘనమైనాయి. ఏ గవర్నమెంట్ పట్టించుకుంది? దేనికి ఓటులేసుడు? మీరు అడగరా అంటే మీ ఇంటి దాకా వచ్చేదాకా మీకు బాధ అర్థం కాదు. పక్కనోడి ఇంటితో ఇట్లా రీల్ తీసినంత మాత్రంలోనా? చెప్పండి మీరు ఆన్సర్. నేను గవర్నమెంట్ మీద అడగను, పబ్లిక్ని అడుగుతా. పబ్లిక్ని, ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి నాలా మోరిబి అల్లకే ఉంటుంది, ప్రతి ఒక్క బిల్డింగ్ కట్టినది అల్లకే ఉంటుంది. ఎవడు రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు ఏమవుతుంది ఆడ? మీరు ముంగడ వచ్చి అడుగుతారు. నాకంటూ ఫ్యామిలీ లేదు. 2 years ముందు మా అమ్మాయి చనిపోయింది. మా అమ్మ ఉంటే నాతో మాట్లాడుతుండే. నేను వాని శవం దొల్లాడాలా? ఇలా వాడి బస్సు సమస్య చెప్పాలా? ప్రతి ఒక్క సమస్య చెప్పాలా? మీరు పబ్లిక్ని అడుగుతున్నా. కేసీఆర్ వీళ్ళందరినీ కాదు, ఎవ్వరిని కాదు, మిమ్మల్ని అడుగుతున్నా. 2010లో మా అమ్మ పేపర్లు గీపర్లు, మా అమ్మ సావు ఇంత, మా పెద్దమ్మ సావు ఇంత, నేను ఇంతున్నా ఈ పోరానంతా ఇంత చిన్నగా. అప్పుడు వచ్చిన పేపర్లు కొట్టుకోవడానికి ఇంతవరకు పట్టా కాయిదాల్లో ఏం లేవు. ఏ గవర్నమెంట్ పట్టించుకుంటావు చెప్పండి, ఆడికి పోతాం. ఇవన్నీ వద్దు. నాకు ఆ టీం ఈ టీం ఇప్పుడు అంటే ఇగో ఒక్క ఎమ్మెల్యే ఈ సంవత్సరం గెలిచినని ఈ సంవత్సరం మేము అడగం. దానికంటే ముందు ఉన్నారు, దానికంటే వెనుకాకున్నారు. ప్రతి ఒక్కరిని పిలిచి అడగాల. నువ్వు వచ్చి చేస్తా అన్నంత మాత్రం అయిపోతుందా మ్యామ్? అప్పుడు మా అమ్మ వాళ్ళు ఏదో వాళ్ళకి చదువు రాదు, ఏం రాదు, వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు మాకు చదువు వచ్చు, మాకు తెలివి ఉంది, మేము అన్నీ చూస్తున్నాం. ఇప్పటికి మీరు అదే హామీలు ఇచ్చి కూడా వెళ్ళిపోతే ఓళ్ళు పట్టించుకునేటోళ్ళు. మాకు రీజన్ కావాలా? దయచేసి పబ్లిక్ అడుగుతున్నాను. సీఎం గిఎం ఏమొద్దు, ఎవరు వినరు. ఎవరు వచ్చిన ఆఫీసర్లు వచ్చి చేద్దాం అదే అంటారు. కానీ పబ్లిక్ దమ్ చేస్తేనే ఇదంటూ ఒక రిజల్ట్కి వస్తుంది. ఇప్పుడు ఇవాళ దినం ఈడైంది, రేపటి దినం ఇంకా ముంగడవుతుంది. ఇది మాత్రం గ్యారంటీ రాసిస్తున్నా. ఎందుకంటే నేను నా దోస్గాన్ కోసం దోలన్న ప్రతి ఒక్క గల్లీ, ప్రతి ఒక్క నాలా నా లైవ్లో నా కళ్ళలో చూసిన. ఒక్కొక్క చాలగో ఇది చిన్న ఓలే, ఒక్కొక్క బిల్డింగ్ కాడ పెద్ద పెద్ద గణిట్లో పోయినాయి. ఇది ఏమానికి వస్తుంది మ్యామ్? ఇవాళ దినం ఈడైంది, రేపు దినం ఇంకా ముంగడవుతుంది, ఎల్లుండి దినం ఇంకా ముంగడవుతుంది. అంటే మీరు అయినప్పుడు తప్ప మిగతా టైంలో చూడరు. 5 సంవత్సరాలకి మీకు మారాలి అని చెప్పి లక్షలు బిర్యానీ పొట్లాలు వంచుతారు. అవే లక్షలు బరాబర్ ఒక మనిషి బతకాలంటే ఆ మనిషి సచ్చేదాకా మీకు సాబ్దారు ఉంటాడు వెనకాల. మీరు అట్లాంటిలో లేరు. ఏమంటే ఒక ఎమ్మెల్యే కొడుకు చచ్చిపోయినప్పుడు మీరు పోతారు. అంటే మా దోస్ కామన్ మ్యాన్ అంటే వాడు పని చేసి మీకు ట్యాక్స్ కడతలేడా? ప్రతి ఒక్క దాంట్లో ట్యాక్స్ కడతలేడా? ఓటేస్తలేడా? అంతేందుకు ఏమంటారు ఈ పార్టీని ఏమంటారు? ఆ పార్టీకి వాడు కాంగ్రెస్ కి బూత్ లా ఒక సెలెక్షన్ బూత్ ఏమంటారు మేము బూత్ కి లీడర్. నాకు చదువు రాదు, నేను చెప్పలేకపోతున్నా. బూత్ మెంబర్ లెక్క ఉన్నాడు. ఆ పార్టీ ఏం చేసింది చెప్పండి మీరు? ఆ పార్టీ వచ్చి ఒక్క అర్ధగంట మాట్లాడి పోయిందంటే ఇంతవరకు రాలే. ఈ కార్పొరేటర్ అర్ధగంట మాట్లాడి ఇంకా రాలే. ఎవరిని అడగాలి మ్యామ్? నేను పబ్లిక్ని అడుగుతా, ఇలా ఎవరిని అడగా. ఎందుకంటే ప్రతి ఒక్క పబ్లిక్ ప్రతి ఒక్క మాట, ప్రతి ఇంటి ట్యాక్స్ కాడ గవర్నమెంట్కి కట్టే ఉంటా. ఆఫ్టర్ ఆల్ ఒక హెల్మెట్ లేని 100 రూపాయలకి గవర్నమెంట్కే కడతాం. గవర్నమెంట్ని మేము పబ్లిక్ని మీరు అడిగితేనే మాకంటూ ఏదైనా అవుతుంది. వానికి 3 ఏళ్ళ కొడుకున్నాడు, వానికి మాట అలిపి సకారావు మ్యామ్. వాడు 24 ఏజ్, నాతో పాటు వాని పెళ్లి నింతోడే నా ఎంబండే వాళ్ళ ఇంట్లో మాట్లాడాలి. లవ్ మ్యారేజ్ చేయించిన. నాకు ఎంత ఉండాలి? జస్ట్ ఒక్క సెకండ్ ఇట్లా వచ్చి ఆ లోపల కుక్కని కట్టేసి ఇట్లా వచ్చే వారికి ఒక్క సెకండ్లో మాయమైండు. జస్ట్ 2 seconds నా కోడలు మీ మాయమైపోతుండే. ఎవరిని అడగాలి? గవర్నమెంట్ అంటే ఇట్లా పట్టించుకొని రీల్స్ స్కిప్ చేసినంత ఈజీ కాదు. మీరు దయచేసి పబ్లిక్ని అడుగుతున్నా, రీల్స్లలో చూసి అది ఇది అని చెప్పి అని ఫేమం చేసేది కాదు. పబ్లిక్ గురించి 10 మంది బతికేటాన్ని గురించి కొట్లాడురని ఒక్కొక్కరిని అడుగుతున్నా.
దయచేసి మీకు దండం పెడుతున్నా, నా సన్నిహానికి ఏదైనా న్యాయం చేయరి. వాడు కష్టం చేసినా ఇల్లు గడిచేది, అర్థం చేసుకోరు. అంతకంటే మీకు ఎక్కువ అని చెప్పాను. నేను గవర్నమెంట్ వచ్చి నాకు ఇది చేయరి, నాకు అది చేయరని నేను అడుగుతలే. మా ప్రాబ్లం ఏముందో అది సాల్వ్ చేయరి. ఇది ఇవ్వాల ప్రాబ్లం కాదు. మీరు మా ఇంట్లో బస్సులో బాబా అన్న ఒక మనిషి ఉంటాడు, ఆ మనిషిని అడగండి. హాఫ్ అన్ అవర్ 1 అవర్ వాన పడితే ఈ పొజిషన్లో ఎంత నీళ్ళు వస్తాయో ఒక్కసారి మీరు కనుక్కోర్రి. నేను చెప్తున్నా మ్యామ్, నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు. మా మమ్మీ 2 ఇయర్స్ ముందు చచ్చిపోయింది. మా అంటే తిప్పి కొడితే నా ఫ్యామిలీ నలుగురు తప్పి ఇంకోవాలి లేరు. మాట్లాడనికే వాళ్ళైనా ప్రభుత్వాలు ఏమైనా వస్తాయా అనుకుంటే ఇవాళ దినం 5వ రోజు ఇంతవరకు రాలే. మీ మొబైల్ని అడగాల, దేన్ని అడగాల? ఓ టేస్ట్ వాళ్ళని అడగాల, గెలిపించిన వాళ్ళని అడగాల, దానికంటే ముందు ప్రభుత్వంలో నడిపించిన వాళ్ళని అడగాల. మీరు అంటూ ఆన్సర్ ఇవ్వాలి నాకు. ఇచ్చేదాకా ఇవాళ దినం నా సన్నియాన్ బాడీ కోసం దొలాడుతున్నా. రేపు ఇదే బస్సు కోసం 7 కంటే ఆడికి మొత్తం అందరిని తీసుకొని, అంతా కాదంటే నేనే వచ్చి ఆత్మహత్య చేసుకున్నా నా సన్నియానికి ఏమైనా న్యాయం కాకపోతే. ఆడు నా వల్ల వచ్చిండు. నా దోసిగాడు కొట్టుకోపోతాడేమో అని చెప్పి నా కోసం వచ్చిండు దాకా. నా కోసం నేనెందుకు దేవుని మీద బతికిపోయినా నాకే అర్థమవుతలే. నేను మళ్ళీ కొట్టుకొని పోతే పీడ పోతుండే. వాళ్ళ ఇంట్లో ఒక్కొక్కరు సన్నీ ఏడంక అంటే మెంటల్ లేచిపోతుంది. మనసులో ఉన్న దుఃఖం ఎవరికైనా అయ్యేదాకా అర్థం కాదు. రీల్స్ చూసినంత, న్యూస్ చూసినంత కాదు. రెస్పాన్స్ యూరి, మీకు దండం పెడతా, మీకు కాలు మొక్కమంటే మొక్తా, 7 వరకు అంటే 8 వరకు నడుస్తా. అంతేగాని ఇది లైట్ తీసుకోకూరి. మీకు దయచేసి చెప్తున్నా, ఒక కామన్ మ్యాన్ని పుట్టిగా తీసుకోకూరి. మీకు కాలు మొక్కమంటే మొక్తా, అర్థం చేసుకోరి. వానికంటూ ఫ్యామిలీ ఉంటుంది, వానికంటూ ఇంటోళ్ళు ఉంటారు, వానికంటూ వేరే వాళ్ళు బతికేటోళ్ళు ఉంటారు. వాడిని చూసి అర్థం చేసుకోరని చెప్తున్నా. మరి రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఎవరైనా పట్టించుకునే ఎంఐ టీం ఎంత చిన్నది, 24 hours by 7 అందరు తోలాడుతురు. మరి ఈడేమైంది అడుగుదామంటే ఫుల్ వర్క్ చేపిస్తారు. ఆడొస్తాడు, ఈ టీం అని వస్తాయి, ఆ టీం అని వస్తారు. ఎవడు వచ్చినా ఈడదాకానే పోతారు. ఎంతమంది వస్తారు, ఈడ నిల్చుంటారు, వస్తలే దొరుకుతలే. మొత్తం దిగి అండర్ గ్రౌండ్ వరకు ఏంటో అది తెలుసుకుంటే మాకనేది న్యాయం. నేను కుళ్ళ చెప్తున్నా, మినిమం ఈ ఫ్లోలో మీరు నైట్ పూట వీడియో చూసిరు అనుకో, ఆ బాత్రూమ్ 2 డోర్లు ఇట్లా కొడుతుంటే ఆ ఆవాజ్కి ఈడికెళ్ళిగో డిష్లు ఉన్నాయా, ఆడికెళ్ళి ఒరుతున్నా. సన్నివాడు ఉండే లేడు, ఇక గడ్డ పైన ఉన్నారు. ఓలికిన పడుతుంది. మా అమ్మాయి పేపర్లు పోయినా అని మా అమ్మ ముట్టగోపాల్ సార్కి ఇడికొచ్చి బియ్యం వంచితే ఆడ స్ట్రైక్ చేస్తే అప్పుడు చెప్పింది మా అమ్మ, పేపర్లు పోయినాయి, పట్టా కాయిదాలు అవుతావు అంటే. అది ఆఫీస్ ఉంటుందిగా, ల్యాండ్ ఆఫీస్, ఆ ఆఫీస్ కాడికి పోయి ఆయన అంటే ఏమంటాడు, మీ అమ్మమ్మది వాళ్ళది అంతా రిజిస్టర్, చచ్చిపోయిన డెత్ సర్టిఫికెట్లు కావాలంటే నేను ఏడికెళ్ళి తేవాలి మ్యామ్? వాళ్ళు ఉన్నారా? వాళ్ళు కొట్టుకొని పోయి మొత్తం అంతా వెళ్ళిపోయింది, స్పాయిల్ అయిపోయి. గవర్నమెంట్గా వచ్చి మాట్లాడేది, మళ్ళీ నా కొవ్వలు వచ్చి మాట్లాడలేదు ఇంతవరకు. అంటే మీ ఫ్రెండ్ అయితే 5 days నుంచి కనిపించకుండా పోయిందా? అంటే బండితో సహా పడిపోయారని నేను విన్నాను. బండితో సహా కాదు, బండి ఒక రీజన్, అది మెయిన్ థింగ్. వాడు నా కోసం వచ్చిండు, బండి అనేది ఉంది. ఆ స్లోప్ లో చెడవ మీద ఎక్కిచ్చి వాడు ఇలా వాడి అర్థం సడన్ లా ఈ గోడ వాడక ముందు వాడు ఆడున్నాడు. మీరు విజువల్స్ ఆ బండ్ల అలా చూడొచ్చు. ఆ వీడియోలో మేమైతే ఏదైతే మేము చూపెట్టినామో, ఈ బిల్డింగ్ నుంచి చూపెట్టిన విజువల్స్ లా వాడు ఆడున్నాడు ఈ గోడ పడేదాకా. ఈ గోడ పడిన తర్వాతకే వాడు పోయిండు. అంతేగాని అంత మా పెద్దమ్మ 2010 ఈ గోడ నిండిపోయి వచ్చినాయి. ఇంత పైకి పెట్టిరు సావు. అప్పుడు ఏ ప్రాణ నష్టం కాంది, ఈ సంవత్సరం ఎందుకు కావాలా? మీరు ఒక్కసారి మీడియా అంటారు కానీ మీరు ఈ గోడను చూపెడితే మీకు అర్థమవుతుంది ఎంత అన్కేర్లెస్ ఉన్నారో. మీకు అర్థమవుతుంది. చిన్న బస్సులు అంటే అంత లోకువా? అంటే 100-200 ఓట్లు వస్తలేవా? లేకపోతే ఏం వస్తలేవు మా కాడికి వెళ్ళి? మేము పనిచేసే పైసలకెళ్ళి అంతెందుకు మ్యామ్, నేను చేసేది జిహెచ్ఎంసీ డ్యూటీ. నా టీం వాళ్ళు ఇంతవరకు వచ్చి నాకు సపోర్ట్గా మాట్లాడలే. నా ఇంట్లో వాళ్ళు లేరు. నేను ఎవరిని అడగాల, ఎవరిని గొంతు చెప్పుకొని మాట్లాడాల? మీడియాకు మాట్లాడుతున్నా. నేను తిట్టుతున్నాను తప్ప అనుకోకరు మ్యామ్. ఒక్కొక్క లంచా కొడుకు తాగి పడ్డాడని, బండి నట్టు కూడా పడ్డాడని చెప్తుండే నా మనసుకి ఎంత బాధ అనిపించాలి మ్యామ్. ఉన్న మాక్కడ నన్ను అడగాల ఏమైందో అని. నువ్వు జస్ట్ ఎమ్మెల్యే ఎంబడ 10 మంది ముంగడ న్యూస్ రిపోర్టర్లు వస్తే
చెప్పినంత మాత్రంలో అయిపోయి వన్ ఫేక్ న్యూస్ పెట్టేసి నువ్వు వదిలేసావు. మళ్ళీ ఇంతవరకు 5 రోజులు అవుతుంది. ఫస్ట్ డే రోజు వచ్చిన వాళ్ళు మిగతా 4 రోజులు ఎందుకు రాలే? మీరు చెప్పండి మ్యామ్. నేను పబ్లిక్ని అడుగుతా, ఈ రిపోర్టర్లు ఏంది ఏడదాకా వచ్చి అడగలో ఆడదాకే అడుగుతారు. మిమ్మల్ని పబ్లిక్నే ప్రశ్న చేస్తా. ఎందుకంటే ప్రతి ఒక్క జీతంలో ట్యాక్స్ పడేది గవర్నమెంట్కే, ప్రతి ఒక్క బండి ట్యాక్స్ పడేది గవర్నమెంట్కే, నువ్వు తినే బియ్యం మీద ట్యాక్స్ పడేది గవర్నమెంట్కే, నువ్వు అడిగేది గవర్నమెంట్కే కావాలని మిగతా వేరే వాళ్ళు కాదు. అంతేందుకు నేను జిహెచ్ఎంసీ ఎంప్లాయీని, నాకు ఇట్లా అయ్యింది. ఇప్పుడు నేను ఏం రీజన్ అంటే చౌకీదార్లో ఏమో సర్పంచ్లో ఏమో ఉంటారంట, వాళ్ళ కాడ పోయి నేను లెటర్ అప్లై చేయాలంటే అది ఎప్పుడు కావాలా, ఇది ఎప్పుడు ఉండాలా, నేను ఎప్పుడు బయట ఉండాలా. అంతేందుకు 2 డేస్లా శనివారం దావత్ ఉందని కమిటీ వాళ్ళనే ఈ లీడ వచ్చి వస్తారు, నేను ఏడుండాలా దావత్ ఉంది అని వాళ్ళు మాట్లాడినప్పుడు మేము ఏడిపోవాలి మ్యామ్. ఇప్పుడు మమ్మల్ని ఆదుకునేది గవర్నమెంట్ కంప్లైంట్లో మేము కమిటీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకేదో ఫంక్షన్ ఉంది సాటర్డే రోజు మీరు వెళ్ళిపోవాలి అంటే మేము ఓవల్ని అడగాల. ఇప్పుడు నువ్వు రీల్ చూసినంత మాత్రంలో కాదు, ఈ రీల్ని ఎవరికి పంపించాలో వానికి దాకా పంపి, ప్రతి ఒక్క ఇంటిది సొల్యూషన్ అవుతుంది. ఇవాళ ఒక్క ఇంటిదని అనుకోకు, రేపు ఇంకా ముంగడ ఇదొక పెద్ద బ్లాగ్ తీసే పెడతా. అది చూసినప్పుడు నువ్వు అంటావు, అరే ఏమ్రా ఈ రాష్ట్రం ఏం చేస్తుందని నువ్వు అనుకుంటావు. అది గుర్తుపెట్టుకో మనసులో. అంటే మీరు చెప్పారు కదా ఒక 200 మెంబర్స్ దాకా సర్చింగ్ చేస్తున్నారని, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సర్చింగ్ చేసి ఉంటారు? 200 ఇక్కడ కాదు మేడం, మనకి రీసెంట్ గా 24/7 నా సన్నిగాడు కావాలని నేనే ఉన్నా. హైడ్రో టీము చెయ్యి పెట్టదంట, వాళ్ళు చెయ్యలేరంట, వాళ్ళకి లైఫ్ జాకెట్లు ఉట్టి షో టాప్ కి చూపెట్టారు. జిహెచ్ఎంసోలు ముసోలు ఆ వీడియోలు బి నా కాడున్నాయి, నేను ప్రతి ఒక్కటి అప్లోడ్ చేస్తా. నాకంటూ నేను సీఎంని కేసీఆర్ని ఎవ్వరిని అడగను. ప్రతి ఒక్క టీం అనేది అంటే ఏమంటారు మ్యామ్, ప్రతి ఒక్క పార్టీ అనేది పైకి వచ్చినదే, ప్రతి ఒక్క పార్టీ ఏం చేసింది ఎవరి నాకు గలీ మాటలు వస్తున్నాయి కానీ మ్యామ్ ఏం చేసిందా అని అడుగుతున్నా అంతే. అర్థమవుతుందా మీకు? పబ్లిక్ అంటూ వేలెత్తి చూపెడితేనే దీనికంటూ ఒక దారి వస్తుంది. దీనికని కాదు, వేరే ఏ దానికైనా దారి చూపెడుతుంది. ఇవాళ దినం ఒక పార్షిగుట్ట రామ్నగర్ ముష్టావాళ్ళ గీడ అయింది, రేపు రామ్నగర్ అవుతుంది, రామ్నగర్ మించి ఆడవుతుంది. ఎవరిని అడుగుతావు? అదే న్యూస్ రిపోర్ట్, అదే ఛానల్, అదే తిప్పుతుంటావా? అప్పుడు వచ్చి పట్టుపేట 10,000 అంటే అది నమ్ముతావా? లేకపోతే సీక్రెట్ అయినా ఒక్క 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎన్ని పనులుగా ఒక ప్రభుత్వంతో చెప్పండి మ్యామ్ మీరు. అయితే ఎందుకు అవదు? ప్రభుత్వం తలుసుకుంటే ఎలాంటి పని అయినా అవుతుంది. ఇప్పటికొచ్చి ప్రభుత్వం దాకా వెళ్ళింది అనుకుంటారా? మొన్న మేము స్ట్రైక్ చేస్తున్నాం, ప్రతి ఒక్క పబ్లిక్ ని అడుగుతున్నా, స్ట్రైక్ చేస్తున్నాం. జిహెచ్ఎంసీ ఆయన వచ్చాడు, హైడ్రో టీమ్ ఆయన వచ్చాడు, చెప్పారు, చేశారు. నేను వాళ్ళ తప్పేమన్నా? వాళ్ళు చేసే పనికి వాళ్ళు చేసే కాడికి చేస్తున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుంది? 5 సంవత్సరాలకి మారాలని లక్షలు పెట్టాలని వచ్చిన వాళ్ళకి 5 సంవత్సరాల గింత బస్సికైనా కానీ ఒక గోడ కట్టి ఇట్లా పెడదామని ఒక్కసారి చెప్తున్నా. ప్రతి ఒక్క ఇంటికి హెల్ప్ చేయరి, సచ్చేదాకా మీ వెనకాల ఉంటారు. అంతేగాని అన్కేర్లెస్గా చూశారనుకో ప్రభుత్వాలు కాదు మంచి వెళ్ళిపోతాయి. ఒక్కసారి పబ్లిక్ మీరు కాదనుకురు అనుకో పెద్దగా అయిపోతాయి ఇవి. అట్లా కాదు, మీకు దయచేసి చెప్తున్నా, జర సీరియస్గా యాక్షన్ తీసుకుంటారని. ఇది ఇప్పుడు అలా మాట చిన్న మాట మా సన్యాన్ని ఒక్కటని కాదు, హాఫ్ అన్ అవర్లో వాన పడితే మీరు పక్కన వాళ్ళని అడగండి, ఇంతవరకు వస్తే హాఫ్ అన్ అవర్ వాన పడితేనే హాఫ్ అన్ అవర్ వాన పడితే 3 కలెక్షన్లు గాంధీ హాస్పిటల్, చాపాల్ మార్కెట్, పార్సిగుట్ట, ఈ 3 నాలలు ఆ చిన్న దాంట్లోకి వస్తే ఏడికి పోతే నీళ్ళు. అవి బస్సుని ముంచకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు ఏమన్నారు, గడ్డ కింద పబ్లిక్ అంటే మేము పానాలు ఉన్నలం కాదు, అంటే మేము అనాథకు వచ్చేదో గుడిసెలలో వేసుకొని బతుకుతున్నాం, అంటే మేము ఈ గడ్డ కింద ఉంటే చచ్చిపోవాలా, అంతేగాని మమ్మల్ని ఆదుకోరు. ఏంది సార్, మీరే 10 మాటలు మాట్లాడితే మేము ఎవ్వరిని అడగాల? న్యూస్ రిపోర్ట్లకు ఎంత చెప్పినా కానీ ఉల్టా ఫల్టా చెప్తురు. మీరు అర్థం చేసుకొని మీరు పెద్దోళ్ళు మీరు రావాలా, లేదంటే ఆఫ్టర్ ఆల్ అరే నా ఇంట్లో కాలే పక్కన ఇంట్లో అయింది అట్లాని పబ్లిక్ అయినా రావాలా. స్ట్రైక్ చేసేటప్పుడు మా దగ్గర ఉన్న నా కుటుంబంలో 4 సార్, మా దోస్తులు నిలబడి కొట్లాడుతున్నవి, పోలీసులు ఎలగొడుతుంటేవి మాకేం చేయాలో అర్థమైతే ఎవ్వరిని అడగాలి సార్? ఏం సార్ ఇదంతా?
జర న్యాయం చేయండి సార్. నేను ఒక్కళ్ళకి చేయనంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ ప్రతి ఒక్కరు ట్యాక్స్ కడుతురు, ప్రతి ఒక్కరికి చేయరని బతిమలాడుతున్నా. అంతగానే బిచ్చం ఎత్తుకుంటా నా సన్నిగాని కొడుకు భార్యకి ఒక జాగ్రత్త అనేది చూపెట్టరు. అంతకు మించి నేను ఏం కోరుకోను. నా ఇల్లు నేను కట్టుకుంటుండే సార్, ఈ మోరి పడకపోయినా నేను కట్టుకుంటుండే, నా కష్టాజీతం నేను కట్టుకుంటుండే. అంతేగాని ఇంత పెద్దది వాడు ఆడుండేటోడు నా కోసం వచ్చి అనాథ అయిపోయింది సార్. వాళ్ళ ఇంట్లో చూడాలా ఈ గవర్నమెంట్. ఇప్పటికొచ్చి 5 days అవుతుంది ఈ ఘటన జరిగి, బట్ ఇంకా అనేది బాడీ అనేది మనకి ఇంకా దొరకలేదు. అదే ఈ ప్లేస్ లో ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటే గవర్నమెంట్ ఇట్లాగే నిర్లక్ష్యం చేస్తుందా? ఈ పాటికల సెర్చింగ్ ఇంకా భారీ ఎత్తులో నడుస్తుంది. మనం చూస్తున్నాం కదా, ఇదే ఘటనలో జరిగింది. తను వెహికల్ మీద వెళ్తుండగా భారీ వర్షం వల్ల ఇదంతా వాటర్ ఫ్లో అయిపోయి మనకి అక్కడ ఉన్న గోడ పడడం వల్ల తను స్లిప్ అయిపోయి ఆ కాలంలో అనేది పడిపోవడం జరిగింది. సో అలాంటి క్షణంలో కూడా ఏం చేయాలంటే ఎవరు కూడా అంత ఫ్లో ఉండడం వల్ల కూడా ఎవరు కూడా చేయించి కాపాడలేనంత పరిస్థితి అయిపోయింది ఇక్కడ. సో ఇది ఎవరు నిర్లక్ష్యం అంటారు? మీరే చెప్పండి. నిండు ప్రాణం పోయింది. భారీ వర్షాలు పడితే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన రోజులు హైదరాబాద్ లో మనం ఈరోజు చూస్తున్నాము. ఇది ఎటు నుంచి ఎటుపోతుంది, ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాల్సి వస్తుంది, ఇంకా ఎన్ని ప్రాణాలు పోతే ఇంకా ఎప్పుడు కోలుకుంటది ఈ గవర్నమెంట్ అనేది? అసలు ఎవరి నిర్లక్ష్యం వల్ల ఎవరి నిర్లక్ష్యం వల్ల ఎవరు ప్రాణాలు కోల్పోవాలి? చూస్తున్నాం కదా మనం ఇక్కడ. చూడండి, ఇప్పుడైతే భారీ ఎత్తుగా పెట్టారు, కానీ మనం చూస్తుంటే ఇది ఎంతవరకు పట్టించుకునే లేదు. వర్షం మనకు తెలిసింది, మనకి అందరికీ తెలిసింది, వర్షాలు పడితే మనకి రోడ్లన్నీ బ్లాక్ అయిపోయి వాటర్తో మొత్తం ఫ్లో అవుతుంది. సో మనం ఈ ఘటన గురించి ఎవరైతే ఆ తల్లి ఉన్నారో, ఆ భార్య ఉందో, చిన్న బిడ్డ, వాళ్ళ కుటుంబానికి తనే ఆధారం, చెప్పడానికి కూడా నాకు మనసు రావట్లా. వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ వేదన కూడా మనం తెలుసుకుందాము. 50,000 పెట్టిన లాకర్లో పెట్టకుండా మా అయ్యేడు ఎత్తుకోబోతాడని అమ్మ చనిపోయిన మా అమ్మ చీర పెట్టి ఒక 10,000 ఏమో ఖర్చు పెట్టిన, మిగతా పైసలు పెట్టిన. అవి కొట్టుకోయినాయి. మా అమ్మాయి ఉంగరాలు పట్టగొలుచు అవి పోయినాయి. మీరు ఒక్కసారి ఆ గుట్టెక్కి చూసిరు అనుకో, మా ఇల్లు ఎంత గుంతలు పడ్డాయో అన్నీ తెలుస్తుంది. మీకు అర్థమవుతుందా? నేను ఒక్కళ్ళ ప్రాబ్లం వల్ల మా కోసం అని అడుగుతలేను. పబ్లిక్ గవర్నమెంట్ ఉందే పబ్లిక్ కోసం. ఇవాళ దినం నా ఇంటికాడ అయింది, రేపు 10 మంది ఇంటికాడ అవుతుంది. ఎందుకంటే ఆ రోడ్లు అట్లున్నాయి. ఆ రోడ్లు చూస్తే, మీరు ఆ గోడలు చూస్తే, ఆ ఇల్లులు అతుకున్నది చూస్తే ఆటోమేటిక్ మీరు వచ్చి ఇది చెయ్యరు అని మీరే ధర్నాలు చేస్తారు. నా ఇంటిది ఒక్కతని కాదు, మీరు దయచేసి మీ చుట్టుపక్కల ఉన్న నాలలు ఒక్కసారి చూశారనుకో మీకే అర్థమవుతుంది. మీకు ఎమ్మెల్యే కాదు, పబ్లిక్నే అడుగుతున్నా. అంతకు మించి ఇంకేం చెప్పాను నేను. రైట్, చూసారు కదా మనం ఇప్పుడైతే చూస్తున్నాం కదా, ఘటన జరిగిన స్థలంలో అయితే మనం ఉన్నాము. సో ఇదైతే గోడ వాళ్ళు కట్టినది ఎంతలా కూలిపోయిందో, ఇదే ఫ్లోర్లో ఆ మనిషి కొట్టి బండితో సహా పడిపోయారని ఫాల్స్ ఎలిగేషన్ అయితే ఇచ్చారు. కానీ బండి కాదు, బండి ఇక్కడే ఉంది, మనిషి మాత్రమే పడిపోయారని ఇప్పుడు దాకా మనం విన్నాము. సో ఇప్పటికొచ్చి 5 days అయినా కూడా బాడీ అనేది మనకి దొరకలేదు. సో స్థానికంగా నివసిస్తున్న మనతో పాటు మహిళ అయితే ఉన్నారు, తనతో మాట్లాడి అసలు ఏం జరిగిందో వివరంగా కనుక్కుందాం. చెప్పండి అమ్మ, అసలు ఏం జరిగింది? గోడ గూలి మొత్తం ఇళ్ళకి నీళ్ళు ఎప్పటికి వస్తున్నాయి. ఎవరన్నా వచ్చి ఇట్లా మోరు తీసిన వాళ్ళు లేరు, ఏది లేరు. ఆ మోర్లో ఎట్లా మొత్తం చెత్తేసి అవేసి ఆ నిండిపోయి కూడా మొత్తం ఇంట్లోకి వచ్చేస్తే ఇంత ఎత్తు నీళ్ళు రోజు గడగడం అవుతుంది. నిన్నటిదాకా వాసన ఈ రూమ్లో పోకుండా రాకుండా ఉన్నది. ఇవాళ పొద్దున బయట నుంచి నీళ్ళు పట్టుకొని అన్ని కడుక్కొని చేసుకొని పెట్టుకున్నాం. అసలు బయట నుంచే తెచ్చుకుంటున్నాం. ఈ కడగడం వలన అవుతుంది టిఫిన్లు అన్నీ. ఏదైతే మీతో పాటు ఉంటున్న సన్నీ గారు, సో తను గల్లంతయ్యి 5 రోజులు అవుతుంది, కానీ ఇప్పటికొచ్చి బాడీ కూడా దొరకపోవడం ఎంత దారుణం. ఎవరు నిర్లక్ష్యం వల్ల ఇట్లా జరుగుతుంది అంటారు? ఇక ప్రభుత్వం మేమేం చేస్తాం, వాళ్ళు చూసుకోవాలి కదా, వాళ్ళు వచ్చి చూసుకోవాలి కదా. మరి అదేందన్నది ఈ మోరీలు ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి, గోడలు ఎట్లున్నాయని చూడాలి, అవన్నీ ఏమి లేదు కదా. అంటే ప్రతిసారి మీకు వర్షాకాలంలో ఇట్లాగే జరుగుతూ ఉంటుందా? అంటే ఎంత ఏం రాదు, కొద్ది తక్కువనే వస్తాయి. ఇంత వస్తాయి, తొందరగా వెళ్ళిపోతాయి. అంత రావు, కొంచెం నడుము దాకా వచ్చేస్తాయి, వెళ్ళిపోతాయి. కానీ ఈసారి మాత్రం భారీ వర్షం. ఇక్కడికి వచ్చేసి మొత్తం ఇళ్ళని మునిగి మొత్తం బియ్యం చూపిస్తాం కదా చుట్టూ. మాకు అర్థమవుతుందమ్మా మీ బాధ, కానీ స్థానిక ఎవరు ఏం చెప్తుంది, మేము ఉన్నామని చెప్తలేరు, ఏమి లేదు. ఓట్ల కోసం వస్తారు, అంతేగాని ఏమి లేదు. ఇంతవరకు ఎవరేం లేదు. ఆ టిఫిన్లు ఏమైనా అయిపోయిందా? టిఫిన్లు ఏమున్నది? 30 రూపాయలు. కాలంగా ఇక్కడ నివసిస్తున్నారు మీరు? అసలు వాళ్ళు 4 సంవత్సరాలు అవుతుంది.
మీరు ఎన్ని కాలంగా మేము వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి. 4 సంవత్సరాల ప్రతి వర్షాకాలంలో మీకు ఇదే సమస్య రిపీట్ అవుతా ఉంటుందా? ఎంత ఉండదు. ఇప్పుడు బాగా అయిపోతుంది. అంటే మొన్న గత జరిగినప్పుడు ఏదైతే 5 రోజుల క్రితం జరిగినప్పుడు ఫ్లో ఇక్కడ దాకా వచ్చేసింది, బాడీ దాకా అసలు కొట్టుకుని పోతున్నారు మనుషులు కూడా అని చెప్పని అన్నారు. మీరు చూసారా? మేము అందరం వర్షం పడుతుంటే ఎవరి ప్రాణం వాళ్ళు కాపాడుకోవాలి కదా. అంతలోపే మేము మా ఇంట్లో పేషెంట్ ఉన్నాడు, ఆయన పైకి ఎక్కించే వరకే ఇక్కడికి వచ్చేసిన ఆయన మట్టుకు వచ్చేసి దాదాపు ఎక్కించే ఇలా పాప దాన్ని పట్టుకొని ఏలాడుతుంది. పైనుంచి చీరలు ఏంటంటే మాకు చీరలు కింద లేవు, బట్టలు పైన పెట్టుకున్నాం. ఏదో ఒక రూమ్ అట్లా ఉంటుంది కింద పెట్టుకుని ఆయనకు నడవరాదని. కానీ మీరు కూడా అనుకొని ఉండదు కదా ఇట్లాగా ప్రాణం పోతుందని. ఎవరిలా అనుకుంటాము? అంత ప్రెషర్. నిన్న అయితే చాలా భయం అయిపోయింది. ఇంట్లో పేషెంట్ వీళ్ళు లేరు, లేకపోతే పిల్లలు ఏ దానికే కానీ పిలుస్తే ఉరికొస్తారు. ఇప్పుడు నిన్న వీళ్ళు లేరు, చాలా భయం అయిపోయింది. ఇంత ఎత్తు నీళ్ళు అసలు ఈ బండలే కనిపించలేదు నిన్న. అంటే ఈ సడన్ గా ఈ గోడ కూలిపోవడానికి కారణం ఏదై ఉంటుంది? ఒక్కసారి మీరు ఆ స్కూల్ కూడా చూడాలనుకో, వాడు వేసిన స్లాబ్, వాడు వేసిన ఎక్కలకి వాడిని కొడతారా గవర్నమెంట్ కొడతారో మీకే అర్థం కాదు. అంత పెద్ద స్లాబ్ వేసాడు వాడు. అదే మన గాడ చెప్పండి మీరు, వాడు పక్కకు కొన్నంత మాత్రం అంత పెద్ద స్లాబ్ వేయాలా వాడు? మీరు ఒక్క రీజన్గా మీరు చూపెట్టాలి. ఈ బిల్డింగ్ ఎక్కారంటే ఆ స్లాబ్ కనిపిస్తుంది మీకు ఖచ్చితంగా. మనకి ఇక్కడ నుంచి కూడా కనబడుతుంది రైట్. మనం చూసుకుంటే అంటే ఆ బిల్డింగ్ గోడ వల్ల ఈ గోడ పగిలిపోయింది అంటారు. స్లాబ్ వేసారు మ్యామ్, స్లాబ్ వేసి అడ్డంగా ఇట్లా గోడ పెట్టారు. ఆ ఫ్లోటింగ్ కి గోడ కొట్టి రివర్స్ వచ్చి ఆ సైడ్ లో టైట్ ఉంది మట్టి, అందుకని ఆడ వగలలే. ఈడ వగిలింది ఎందుకంటే ఈడ ఏం లేదు, ఖాళీగా ఉంది, గోడ వాలిపోయింది. ఈ గోడ మీరు ఒక సైడ్ నుంచి చూస్తే ఇది మొత్తం ఒక బెండ్ అయిపోయి ఉంది. అంటే స్కూల్లో తప్ప, గవర్నమెంట్ తప్ప, ఎవరిదైనా తప్పనే కానీ ఒక్క ప్రాణం అయితే మనకి పోయింది. అది మీ కళ్ళతో చూసారు. మీ ఫ్రెండ్ కూడా అంటున్నారు మీకోసం కాపాడడానికి వచ్చి తన ప్రాణాలు అయితే. జిహెచ్ఎంసీ వాళ్ళని అడుగుమని, హైడ్రా టీంని అడిగితే జిహెచ్ఎంసీ వాళ్ళని అడగని, జిహెచ్ఎంసీ వాళ్ళని అడిగితే హైడ్రా టీం వాళ్ళని అడగమని. వాళ్ళు ఏమంటారంటే లేబర్ని తెప్పించుకొని మీ మీద ముస్లింలను పెట్టుకొని పని చేపిస్తున్నాం. మళ్ళీ ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఉంది మ్యామ్? ఎవరిని అడగాల? ఒకళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు అంటే గట్టిగా మాట్లాడనికుంటుంది. ఏ మనిషి రాంది ఓవర్ లేనప్పుడు వచ్చి ఇట్లా అయిందా, అయింది, 4-5 ఫోటోలు తినమా బాయ్ అంటే ఏమవుతుంది? ఏదైనా చూపించండి మీరు. ఇన్ని మాకు చాలా భయంకరంగా ఉంది. ఆ వాటర్ చూసిన రాత్రి చాలా భయం అయిపోయింది. అవును, మీ బాధ నాకు అర్థమవుతుంది. ఇంట్లో పేషెంట్ పెట్టుకొని వర్షం, చిన్న వర్షాన్ని కూడా ఇక్కడ వాటర్ ఇంత ఎవరు లేరు అసలు. నిన్న అందరు వెళ్ళిపోయినారు వాళ్ళు అక్కడ బయటకు. వాళ్ళకి వర్షానికి ఎట్లా నిండితే అది చెప్పండి. వెంకట్ అని కొడితే ఏం కాదా అంటే వస్తాయి నీళ్ళు అంటే సపరేట్ మేము గడపన వాళ్ళకి ఏమన్నా అయితే ఒక్క ఫోన్ కొడితే 10 మంది వచ్చేటట్టు. సన్నీ వీడేమో దోసాడు, వీడు సన్నీ. ఈయన ఏజా ఈ నీళ్ళలో కొట్టుకోని పానం ఇచ్చుడు ఈయన ఏజా చెప్పండి. మనకి ఏమైనా రోగం వచ్చి పోయినా మనకి అవసరమా 3 ఏళ్ళ కొడుకు పెట్టుకొని? ఇది ప్రభుత్వాన్ని అనకపోతే ఎవరిని అనాలా చెప్పండి? 5 సంవత్సరాలకి మారాలి అని అన్నోళ్ళకి 5 సంవత్సరాలు నువ్వేం పీకినావు, ఏం చూసినావు అన్న క్వశ్చన్ వేసే ప్రభుత్వానికి ఉండాలా. అర్థమవుతుందా? దయచేసి ఇదేడికంటే ఆడికి పోవాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. నా సన్ని, నా అలా కొడుకు, వానికి న్యాయం కావాలా. 3 ఏళ్ళ కొడుకు వాడు, వానికి మాటలు బి రావు, వానికి తెలివచ్చే వరకు అది అయ్యి ఉన్నాడో లేదో బి తెలియదానికి ఎట్లా చెప్పుకోవాలా? మీరు దయచేసి ఇది ఏడుకోవాడికి అసెంబ్లీ దాకా తీసుకోవాలా. ప్రతి ఒక్క ఎవరైతే ఈ హైదరాబాద్కి దీనికి ఎడ్డోవాలో నాకు తెలియదు, అవన్నీ తెలియదు. ఎవరైతే ఎడ్డున్నారో వాళ్ళకి చెప్తున్నా, మీరు దయచేసి మనసు పూర్తిగా అయినాలా. వాన్ని వీని పెట్టి చూసినామన్నట్టు కాదు, మీరు బరాబర్ తీసుకొని నెత్తి మీదకి తీసుకొని మీ ఇంట్లో లాగమైనట్టు చూస్తే అది పబ్లిక్, అది న్యాయం అని అనుకుంటారు. మీరు ఆయనతో మాత్రంలా చచ్చిపోనికి 5,000 5 లక్షలు ఇట్లా ఇచ్చేసినంత మాత్రంలా కాదు. మీ ఇంట్లో పానం పోతే ఆ దినం ఏడుపొచ్చే ఏడుపుకి గుర్తు రావాలా మీకు ఒవ్వందైనా పానం అని. దయచేసి ఇదేడు కంటే ఆడికి ఆదుకునేతో దగ్గరికే పోవాలా. ఆదుకునేటోడు నార్మల్ ఈడికెళ్ళి అమర్నాథ్కి పాదయాత్ర పోతేనే ఎంతోమంది సాయం చేస్తారు. ఇంత పెద్ద పబ్లిక్, ఇంత పెద్ద హైదరాబాద్లా ఎన్ని మూసీ నదులు ఉన్నాయి, ఎన్ని గల్లీలల్లో ఇరికిటంలల్లా ఎన్ని గల్లీలు మురుగుతున్నాయి, ఇవి ఆలోచించారా? మీకు అడుగుతున్నా, పబ్లిక్ని అడుగుతున్నా. ఇదే తీసి అడగండి.
నేను ఒక్కని కొట్లాడితే మమ్మల్ని ఇట్లా పక్కా తీసి పడేస్తారు ఎవరైనా. అదే ఒక యూనిటీ, ఒక గవర్నమెంట్ దిగాలంటే పబ్లికే ముంగట రావాలా. పబ్లిక్ కోసమే అడుగుతున్నా. నాకంటూ ఫ్యామిలీ లేదు, నాకంటూ పబ్లికే కావాలి. పబ్లిక్ది చూసే అంతగానం చూసి నేను పబ్లిక్కే చెప్తున్నా, మరీ చెప్తున్నా. ఇవాళ ఈడైంది, మళ్ళీ వచ్చే సంవత్సరం వేరే ప్రభుత్వం వేరే జాగాలు అవుతుంది. అప్పుడు ఒక్కడు కాదు 10 మంది కొట్టుకోతారు. ఎవరిని అడుగుతారు? అంతకుముందు ఉన్న వాళ్ళని అడుగుతారా? దానికంటే ముందు ఉన్న వాళ్ళని అడుగుతారు? ప్రజెంట్ ఉన్న రాష్ట్రం నడిపించేటోళ్ళని అడుగుతారా? ఎవరిని అడుగుతారు? అది మీకు తెలవాలా. ఒక్కొక్క చెదరగట్టు కాడ చూస్తే, ఒక్కొక్క ఫ్లోటింగ్ చూస్తే మీకంటూ అర్థమవుతుంది. ఇట్లా పానంలో గుండె ఇట్లా వణుకుతుంది. ఆ నీళ్ళని చూస్తే, ఆ నీళ్ళలో మేము కొట్టుకోపోతే ఎట్లా అనిపిస్తుందో వణుకుతుంది పానం. మీకు తెలవాలా. రైట్, మనమైతే ఇప్పుడు చూస్తున్నాం కదా, ఏదైతే ఒక ఘటన జరిగిన కుటుంబంతో మనం మాట్లాడి వాళ్ళకైనా ప్రభుత్వం ఏమైనా హామీ ఇచ్చారా వివరంగా కనుక్కొని తెలుసుకుందాం. ఇయ్యలే మ్యామ్, ఇయ్యలే. వాళ్ళని వచ్చిరా అండి, ఆధార్ కార్డ్ అయినా తీసుకురా. ఆధార్ కార్డు తీసుకొని మీ ఇంట్లో అయిందని చెప్పి నేను నా సన్నిహాన్ కోసం దోలాడుతున్నా. ఎమ్మెల్యే వచ్చి అందరూ వచ్చిరు, ఎవరు రాలేండి నాన్న, ప్రతి ఒక్క మనిషి వచ్చిరు. ఏ పరిస్థితికి అయితే ఏ మనిషికి అయినా ఆపద ఉందో ఆ మనిషిని కలిసిరా. ఇప్పుడు ఈ గల్లీలో అయితే ఈడే ఉంది ఇల్లు, అవతల గల్లీలో 2nd ఫ్లోర్ దాకా ఉన్న ఇల్లు. అలా గలిచిన మాత్రంలో, అలా బియ్యం నాన్న మాత్రంలా కొట్టుకోపోయినాడు, ఇల్లు నష్టపోయినాడు, వానికి నష్టం అవుతుందా? మిమ్మల్ని అడుగుతా, పబ్లిక్ని. గవర్నమెంట్ ఏంది, వాడు కూర్చొని ఇంకోళ్ళు పంపిస్తారు, వాళ్ళు కూర్చొని ఇంకోళ్ళు పంపిస్తారు, వాళ్ళు కూర్చొని ఇంకోళ్ళు పంపిస్తారు. ఎంతమందిని అంటే అంతమందిని గవర్నమెంట్ పంపిస్తుంది. అలా చేసి మనసు పూర్తిగా పనిచేసే మనుషులను పంపించేటోళ్ళు లేరు. మీద చేసి దొరకలే 5 లక్షలు ఇచ్చేరి అయిపోయింది గవర్నమెంట్ అన్నట్టు కాదు. వానికంటూ వాళ్ళ భార్యకంటూ ఒక బతుకుతెరు చూపెట్టాలా. వాళ్ళకంటూ ఏదో ఒకటి చూపెడితేనే అదొక రీజన్కి వస్తుంది. నేను నా ఇంటి కోసం కొట్లాడతలే, అనవసరంగా నా కోసం వచ్చి నా సన్నిగాడు ఆగమైండు. వాని ఫ్యామిలీకి ఏదో ఒకటి చూపెట్టాలి. నాకేం సార్, నా సొంత ఇల్లు. గవర్నమెంట్ ఏది పిచ్చకుండా గవర్నమెంట్ లక్షలు పడేస్తే నా ఇల్లు నా తయారవుతుంది. 10 లక్షలు కావాలి నా ఇల్లు అవుతుంది. గవర్నమెంట్తో నేను ఒకటి అడిగినా, లోన్లు అప్లై చేసిన, ఇంతవరకు అవే రాలే. ఇదేం చేస్తారు పిచ్చలది. సన్నిగా ఇంటికే కావాలా, మిగతాది ఏమొద్దు నాకు. నా ఇంటిది నా కష్టాజీతం. నేను GHMC ఎంప్లాయీ, నెలకి 15,000 వస్తాయి. 5,000 ఇంటికి జమ చేసుకున్నా, 10,000 నేను ఖర్చు పెట్టుకున్నా. నేను రాజా లెక్క బతుకుతా. నా సన్నిగానికి వాడు ఒక్కడే కష్టపడి వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వానికి న్యాయం కావాలా. ఇది 7 దాకా అంటే 6 దాకా ఓవాలా. పోయినాకపోతే ఇది పబ్లిక్కే తప్పు. రేపటి దినం ఇలా అయిందని లైట్ తీసుకురనుకో, రేపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఇదే నాలా. ఇది రాసి పెడుతున్నా. మీరు చూస్తే ఒక్కొక్క గోడ చూస్తే మీరు అంటారు, ఏం చేస్తుందిరా ఇది, ఏమవుతుందిరా, యువన వెనకాల తిరుగుతున్నాం మీరు అడుగుతారు. అప్పటికి నాకేం లేదు. నాకు సన్నిగాని కాకపోతే నేను వచ్చి అదే అసెంబ్లీ ముంగడ ఆత్మహత్య వేసుకుంటున్నా, నూరైనా వేసుకుంటా, గ్యాస్ కున్న పెట్టుకున్నా, తలగా పెడుతున్నా. 2 years మమ్మీ అనిపోయింది, దోసుగాడు వెళ్ళిపోయాడు. ఇక నాకు లైఫ్ లో మీద వాల్యూ లేదు. నా దోసుగానికే న్యాయం కావాలి. ఏమైనా నాకేంది సార్, ఇది నెలలైన ఉంటుంది. ఇప్పటికి 5 రోజులు అవుతుంది. వాని బాడీ దొరుకుతలే, ఏమవుతుంది. ఆఫ్టర్ ఆల్ ఎల్కాదే 2 రోజులు ఉంటే దాని బొచ్చు అంతా పోతుంది. అసొంటిది వాడిని ఊహించుకోవాలంటేనే పిచ్చి లేస్తుంది. వాడిని అడగాలా. మీరు దయచేసి వినాలా మీరు వినాలా మీరు. మిమ్మల్ని అట్లా ఒకసారి గోడని జూమ్ చేయాలి. ఇటు ఫ్లో చూపిస్తాను. 10 minutes ఏమన్నా, 10 minutes అంతే. 10 minutes వానాలి. ఎంత ఫ్లో ఉంది చూడండి. వీడే ఇలా పడ్డాడు, ఆ బండ అవతల ఇలా పడ్డా మనిషి. ఒక్కసారి గల్లంత అయితే మేము ఎవ్వరిని అడగాల. ఇంకొక 10-15 minutes అయితే ఈ గేట్ మొత్తం పైనకి వచ్చేసి వాటర్ అంటే మునిగిపోతే వాళ్ళు కూడా మునిగిపోతాయి. గోడనా మెయిన్ గోడ సైడ్ చెట్లు. నాకు ఛత్రి పెట్టు. లేదంటే అటు అవతల పక్కకి పోదాం, నేను తీసుకోతాను. ఆ స్కూల్ ఎక్కేదా
స్కూల్ కట్టారు